జమీర్ కదా, జమీర్ గారు గత 4-5 నెలల నుంచి పక్షవాతంతో సఫర్ అవుతూ కొరుట్ల ఆయుర్వేదిక్ మెడికల్ హాస్పిటల్లో అడ్వైజ్కు రాకముందు తన ఎంబడ ఇద్దరు ఉంటే కానీ నడవలేని పరిస్థితి అండి. చేతిలో కట్టే ఉండాలి, ఇద్దరు మనుషులు అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు ఉంటే కానీ నడవలేని పరిస్థితి. ఎప్పుడైతే కొరుట్ల ఆయుర్వేదిక్ మెడికల్లో ఆయుర్వేదిక్ సేవలు అందించుకొని నేను బాగుపడతాననే సత్సంకల్పంతో ఈ ఆయుర్వేదిక్లో ఇంకొకటి ఏంటంటే ఆక్యుపంక్చర్ చేయడం కూడా ఇక్కడ విశేషమండి. ఎలాగైతే మనం దేవుని గుడికి వెళ్ళి దేవుణ్ణి నమ్ముతామో అలాగే ఈ ఆక్యుపంక్చర్కు వచ్చే మట్టుకే మన బాధ్యత అండి. మనం ఒక్కసారి ఇందులో అడుగు పెట్టామనంటే మళ్ళీ బాధలతో ఉన్న వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్తారండి. అలాంటి ట్రీట్మెంటు నిర్వహిస్తున్న ఈ డాక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టే అందరి ఆరోగ్యాన్ని కాపాడాలనే సత్సంకల్పంతో కొరుట్ల ఆయుర్వేదిక్ ఆక్యుపంక్చర్ హాస్పిటల్ నిర్వహిస్తున్న వీరికి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి సంప్రదించినా వారు వస్తున్న సమయంలో బాధపడుతూ కన్నీళ్లతో వస్తారండి. వెళ్ళేటప్పుడు సంతోషంగా నవ్వుతూ ఆనందంగా వెళ్తారండి. అలాంటి ట్రీట్మెంట్ నిర్వహిస్తున్న వీరందరికీ కూడా మా హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే డాక్టర్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ సార్కు ట్రీట్మెంట్ చేస్తున్నారు? వచ్చేటప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పేషెంట్ను మనం అడిగితే ఆరోగ్యం బాగుంది, నేను ఎలాంటి పక్కపంటి మనుషులు లేకుండా కూడా నేను నడవగలుగుతున్నాను, నాకెక్కడనో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలాంటి డాక్టర్లు నాకు సేవ చేసే భాగ్యం దొరకలేదు, నేను ఈరోజు ఇంత ఆనందంగా బయటకు వెళ్ళగలుగుతున్నానంటే ఆ డాక్టర్లు చేసుకున్న సేవనే అని చెప్పేసి వారు మాటల్లో మాకు విన్నవించడం జరిగింది. డాక్టర్ గారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం మనం. చెప్పండి సార్, వీరా పరిస్థితి ఏంటి? హాయ్ సార్, నేను డాక్టర్ సాయి శంకర్, ఎండి కైరోప్రాక్టిక్ అండ్ పెరాలసిస్ స్పెషలిస్టు. ఇక్కడ మామూలుగా ఈ పేషెంట్ వచ్చేసి లాస్ట్ 3 monthsగా పారాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు. తను ఆల్రెడీ ప్రీవియస్లీ హాస్పిటల్స్ మామూలుగా తర్వాత మెడిసిన్స్ వాడటము, తర్వాత రికవరీ లేకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా ఎవరి ద్వారానో వినేసి తను ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను మామూలుగా ఇది రావటము ఫస్ట్ సెట్టింగ్ కోసం అనమాట. యాక్చువల్లీ మనం ఇక్కడ వచ్చేసి నాన్ సర్జికల్ కైరోప్రాక్టిక్ అమెరికన్ బోన్ సెట్టింగ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఈ బోన్స్ అండ్ మజిల్ నర్వ్ సిస్టమ్స్ ద్వారా యాక్టివేట్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంతవరకు దీర్ఘకాలికంగా ఎక్కడైతే స్ట్రక్స్ ఉన్నాయో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయి ఇన్స్టాంట్లో కేవలం 20 నుంచి 30 నిమిషాల్లోనే దీర్ఘకాలికంగా ఉన్న బాధల నుండి ఉపశమనం పొందుతారనమాట. అలాగే తను కూడా రావడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చేశాము. తను వచ్చేటప్పుడు ఎలా నడుస్తున్నాడు ఏంటి అనేది ఇప్పుడు ఆల్రెడీ తనకి 1/2 hour ముందు ట్రీట్మెంట్ అయ్యింది. ట్రీట్మెంట్ తర్వాత తన ఎక్స్పీరియన్స్ ఏ విధంగానే ఉన్నారు. సార్, మీకు ఇంతకుముందుకి ఇప్పటికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది సార్? చాలా బాగుంది. ట్రీట్మెంట్ చేయకముందుకు ఏ విధంగా ఉండేది మీ కండిషన్? చాలా ఇబ్బంది ఉండేది. అసలు చేయి పైకి ఎత్తడానికి వచ్చేది కొద్దిగా చేయి వచ్చేది. ఇప్పుడు ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి చూడండి. సో ఇక్కడ దాకా వచ్చేది మీకు చెయ్యి. ఈ చేయి ఎత్తండి అలా. ఇప్పుడు ఈ చేయి పట్టుకొని 2 చేతులు పైకి లేపండి. ఇంత రాకపోయేదే. ఇప్పుడు చేయి లేపడానికి వస్తుందా? ఇక్కడ చాలా పెయిన్ ఉండింది కదా. ఇప్పుడు ఈవెన్ మీరు నడిచేటప్పుడు ఎలా నడిచి వచ్చారు? చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఒకసారి నడిచి చూడండి. ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా నడవగలననే కాన్ఫిడెంట్ వచ్చిందా మీకు? ఇబ్బంది లేకుండా నడచగలరు కదా? ఎనర్జీ ఎలా ఉందండి ఇప్పటికి ఇంతకు ముందుకి? చాలా బాగుంది కదా. ఫస్ట్గా నడవండి. సూపర్. వీళ్ళు మన ట్రీట్మెంట్ కంటే ముందు వీరు ఒకరి సహాయం తీసుకుంటే కానీ నడవలేని పరిస్థితి అండి. గత 4-5 ట్రీట్మెంట్లు తీసుకున్న తర్వాత వాళ్ళే స్వతహా కాన్ఫిడెన్స్ తోటి ట్రీట్మెంటు
చేయడం వల్ల వారే స్వతహా నడిచి వస్తున్నటువంటి దృశ్యం అండి. ఇది వాస్తవము, నిజమండి. ఎందుకంటే పేషెంట్ తోటే మనం మాట్లాడాము. అలాంటి అద్భుతమైన విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. మీరు కూడా ఎలాంటి సమస్యలతోటి సతమతమవుతున్నా ఒక్కసారి ఈ హాస్పిటల్ని సంప్రదించినట్టయితే మీరు ఆరోగ్యంగా తిరిగి వెళ్తారండి. అది మాత్రం 100% సత్యమండి, నిజము, వాస్తవము. ఇలాంటి విషయాలు 10 మందికి తెలియజేస్తూ 10 మంది ఆరోగ్యాన్ని మంచిగా చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ ఆరోగ్యవంతులుగా చూడాలన్నదే ఈ హాస్పిటల్ సంకల్పం అండి. అందరికీ మరొక్కసారి డాక్టర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. పైసలు ఖర్చు పెట్టుకొని మందులు తింటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ రోజుల్లో ఆక్యుపంక్చర్ చేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యమని సత్సంకల్పంతో ఎలాంటి మందులు లేకుండా కేవలం ఆక్యుపంక్చర్ తోటే సమస్యలన్నీ సాల్వ్ చేస్తున్నటువంటి ఈ డాక్టర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగా ఇక్కడికి వచ్చిన పేషెంట్లు కూడా చాలామంది సఫర్ అవుతూ కన్నీరుతో వస్తారండి. వెళ్ళేటప్పుడు మాత్రం ఆనంద బాష్పాలతో సంతోషంగా వెళ్తారండి. మనం ఇచ్చే వీరికి ఏదైనా దక్షిణ ఉన్నది అని అనుకుంటే వాళ్ళు సంతోషంగా వెళ్తున్నప్పుడు వీరి కళ్ళల్లో చూస్తున్న ఆనందమే వారికి సంతోషమని ఇక్కడ చెప్తూ ఉంటారండి. వారికి మా ఛానల్ ద్వారా హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.